నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 10వ అధ్యాయము శ్రీకృష్ణుడి ద్వారకకు వెళ్ళుట 32వ శ్లోకము. అజాతశత్రు ప్రతనాం గోపీథాయ మధుద్విషః పరేభ్యః శంకిత స్నేహాత్ ప్రాయుక్త చతురంగిణీం. అజాతశత్రువైన ధర్మరాజు శ్రీకృష్ణునిపై గల ప్రేమాధిక్యముచే ఆయనను శత్రువులు ఎవ్వరైనను మార్గమధ్యమున ఎదుర్కొందురేమో అని శంకించి రక్షణకై చతురంగ బలములను తోడుగా పంపెను. 33వ శ్లోకము. అధతూరాగతాన్ శౌరీ కౌరవాన్ విరహాతురాన్ సన్నివర్త్య దృఢం స్నిగ్ధాన్ ప్రాయాత్ స్వనగరీం ప్రియైః. ఆయనపై పెనవేచుకొనిన ప్రేమ వలన పాండవులు ఆ పరమాత్మను చాలా దూరము అనుసరించిరి. ఆ స్వామి ఎడబాటునకు వారు వ్యాకుల చిత్తులై ఉండిరి. శ్రీకృష్ణ భగవానుడు వారికి పలు విధముల నచ్చచెప్పి వారిని వెనుకకు పంపివేచెను. పిమ్మట సాత్యకి ఉద్ధవుడు మొదలగు ప్రియమిత్రులతో కూడి శ్రీకృష్ణుడు ఆ ప్రభువు ద్వారకకు తన ప్రయాణమును కొనసాగించెను. 34వ శ్లోకము. కురుజాంగల పాంచాలన్ శూరసేనాన్ సయామునాన్ బ్రహ్మావర్తం కురుక్షేత్రం మత్స్యాన్ సారస్వతానథ. 35వ శ్లోకము. మరుధన్వమతిక్రమ్య సౌవీరాభీరయోః పరాన్ ఆనర్తాన్ భార్గవో ప్రాగాత్ శ్రాంతవాహో మనాద్విభుః. సౌనక మహర్షి వారు కురుజాంగల పాంచాల సూరసేన రాజ్యములను యమునా తీరమున గల ప్రదేశములను బ్రహ్మావర్త కురుక్షేత్ర మత్స్య సారస్వత మరుధన్వ భూములను దాటి సౌవీర ఆభీర దేశములకు పశ్చిమమున గల ఆనర్త దేశమునకు చేరిరి. ఎక్కువ దూరము పయనించి ఉండుట వలన ఆ స్వామి యొక్క రథాస్వములు కొద్దిగా బడినట్లు ఉండెను. 36వ శ్లోకము. తత్ర తత్రః తత్రత్యైర్హరిః ప్రత్యుద్యతాహ్రణః సాయం భేజే దిశం పశ్చాత్ గవిష్టోగాం కతస్తదా. మార్గమధ్యమున చటచటగల జనులు ఉపహారముల ద్వారా ఆ స్వామిని సత్కరించిరి. సాయం సంధ్యా సమయం ఒకటి వలన ఆ ప్రభువు రథము దిగి ఒక జలాశయము కడ సంధ్యావందనమును ఆచరించెను. సూర్యాస్తమయ సమయమున వారు ద్వారకానగర సమీపమునకు చేరుకొనిరి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కందే 10మోऽధ్యాయః. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ప్రథమస్కందమునందు 10వ అధ్యాయము. ధన్యవాదములు.